ఇచ్చారు. ఒక ఎమ్మెల్సీగా ఉండి ప్రజా స్థలాల్ని కాపాడాల్సి లేదు, విద్యా బుద్ధులు చెప్పడానికి మరిన్ని స్థలాలను కేటాయించాల్సింది పోయి కంచె చేనుమేసిన సందంగా ఎమ్మెల్సీ భూ కబ్జాలకు పాల్పడాలనేటువంటి ఆలోచనని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మేము విద్యా బుద్ధులు విద్యా స్థలాల్ని విద్యని కాపాడుతామని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఈ శాతవాహన కాలేజీలో ఇటువంటి దురాఘాతాలు జరుగుతున్నా కానీ కూతవేటు దూరంలో ఉన్నటువంటి రాజధానిలో తెలియకపోవటం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఇక్కడ ఈ స్థలాన్ని కాపాడాలి, ప్రభుత్వమే ఈ కాలేజీ నిర్వహణ బాధ్యతను తీసుకోవాలి. విద్యా సంస్థలు కబ్జాలు చేసినా లేకపోతే వాటిని ఆక్రమించుకున్నా దండుకున్నా ఎవరు ఏం మాట్లాడరు. కాబట్టి మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం కాదనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనలో ఇవాళ 150 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రజాధనంతో దాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, దాతలు, విద్యార్థులు, మేధావులు ఇలాంటి వాళ్ళ యొక్క సంపదనంతా దోచుకోవడానికి పెద్దలైనటువంటి ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఒక మేధావులు ఉన్నటువంటి సభకు ఎన్నికైనటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, నీ యొక్క పదవికి అనర్హుడివి. మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏదైనా చేయగలము అని రెచ్చిపోతూ ఉంటే విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఊరుకోవు. ఖచ్చితంగా నీ మీద ఎట్లాంటి ధోరణి అయితే ఉందో ఆ ధోరణి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం. ఈరోజు రాజా ప్రిన్సిపాల్ని కిడ్నాప్ చేశాడు. ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో నన్ను పలానా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా కిడ్నాప్ చేశాడని ఆయన బయటకు వచ్చి వాంగ్మూలం ఇస్తే కనీసం ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఎందుకని అంటే మీ ప్రభుత్వం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇప్పటివరకు ఆయన ఒక మనిషిని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేస్తే అది కూడా ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేస్తే ఇప్పటివరకు కనీసం ఆయన మీద చర్య కూడా తీసుకోరా?